అన్నమయ్య జిల్లా వాల్మీకిపురానికి చెందిన ఓ మహిళ మస్కట్లో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. బతుకు తెరువు కోసం తన ముగ్గురు పిల్లలను చదివించాలన్న ఆశతో అప్పులు చేసి మరీ ఓ ఏజెంట్ ద్వారా ఇటీవల మస్కట్కు వెళ్లిన ఆమె అక్కడ తన యజమాని చేతుల్లో నరక యాతన అనుభవిస్తున్నట్లుగా ఆరోపించారు. సోషల్ మీడియాలో విడుదల చేసిన ఓ వీడియోలో ఆమె తన బాధను వ్యక్తం చేశారు. తనను ఒక గదిలో బంధించి తినడానికి ఆహారం, తాగడానికి నీళ్లు కూడా ఇవ్వకుండా రోజు వేధిస్తూ కొడుతున్నారని కన్నీటి పరిమితమయ్యారు. మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదని, ఆరోగ్యం క్షీణించి ఫిట్స్ వస్తున్నాయని ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనను కాపాడాలని ఆమె వేడుకుంటున్నారు. తాను చనిపోతే తన ముగ్గురు పిల్లలకు దిక్కెవరు అంటూ అర్థనాదనం చేశారు. బాత్రూంలో దాచుకుని ఓ వీడియో తీసినట్లుగా, అది యజమానికి తెలిస్తే తనను చంపేస్తాడని భయపడుతున్నట్లుగా కూడా తెలిపారు. ఈ ఘటనపై అధికారులు స్పందించి మహిళను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని స్థానికులు, బంధువులు కోరుతున్నారు. నన్ను కాపాడండి. నా పేరు షానాజ్, మాది ఊరు వైపాడు లొకేషన్. నన్ను కాపాడండి. పవన్ కళ్యాణ్ అన్న నన్ను కాపాడండి అన్న. మీ కాలు కొట్టుకుంటాను. వీడు రోజు కొట్టే పని కొట్టి పెడతానడు. భయపడి బాత్రూంలోకి వచ్చి వీడియో చేసి పెడతానన్నా. నన్ను కాపాడండి అన్న. మీ కాలు పట్టుకుంటాను. చంపేసినట్టుకున్నాడు. ప్లీజ్ అన్న, పవన్ కళ్యాణ్ అన్న కాపాడండి. నేను ఇట్లా మస్కట్లోకి వచ్చి ఇరుక్కునేసినానన్నా. నన్ను కాపాడండి అన్నా. ఇంకొంతసేపు వస్తే సెన్ను కూడా పెరుక్కునేసి బాగా వాతుతా అన్నాడు. అన్నం నీళ్ళు లేదన్నా. ఒక రూమ్లో బంధించేసినాడన్నా. బాత్రూంలోకి వచ్చి వీడియో తీసి పెడతానన్నా. మీ కాలు పట్టుకుంటాను. నన్ను కాపాడండి అన్నా. నాకు ముగ్గురు బిడ్డలు ఉంటారన్నా. నాకెవరు లేరన్నా పట్టించుకునేదానికి. మీ కాలు పట్టుకుంటానన్నా. నన్ను కాపాడండి. నా బిడ్డల దగ్గరికి నన్ను చేర్చండి అన్నా.